హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో గాయ్స్ ఫుల్లీ రిమోట్ ప్రొఫైల్‌కి సంబంధించి ఈరోజు 3 డిఫరెంట్ పొజిషన్స్ యొక్క లేటెస్ట్ అప్డేట్‌ను ఈ వీడియోలో తీసుకొచ్చానండి. మెయిన్‌లీ ఈవెన్ ఫ్రెషర్స్ కూడా ఈ జాబ్స్‌కైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్‌కి ఈ కంపెనీ వర్కింగ్ కిట్‌ను కూడా ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఇందులో బెస్ట్ పార్ట్ వచ్చేసి ఈ 3 పొజిషన్స్ కూడా ఫుల్లీ రిమోట్ మోడ్‌లో ఉంటాయండి. సో కంప్లీట్‌లీ మనం వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే చేసుకోవచ్చు. ఇండియాలో ఏ లొకేషన్ నుంచైనా ఈ జాబ్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఎక్కడి నుంచైనా వర్క్ అయితే చేసుకోవచ్చండి. అండ్ డైరెక్ట్‌గా ఈ కంపెనీకి సంబంధించిన అఫీషియల్ కెరియర్ పేజ్ నుంచే ఈ జాబ్స్‌కి అయితే అప్లై చేసుకోవచ్చండి. సో డైరెక్ట్ అప్లై చేసుకునే లింక్ కూడా ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ బాక్స్‌లో ప్రొవైడ్ చేస్తున్నాను. సో డీటెయిల్స్ అన్ని క్లియర్‌గా విని అప్లై చేసుకోండి. అండ్ టాపిక్‌లోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ ఈ ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేస్తున్నట్లయితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బికాజ్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్‌ను ప్రతిరోజు ఈ ఛానెల్‌లో తీసుకొస్తుంటాను. సో డీటెయిల్స్‌లోకి వెళ్తే అప్లర్స్ కంపెనీ నుంచి ఫ్రెషర్స్ కేటగిరీకి సంబంధించి రిమోట్ ప్రొఫైల్‌లో 3 డిఫరెంట్ పొజిషన్స్ యొక్క హైరింగ్ అయితే ఈ కంపెనీలో రీసెంట్‌లీ స్టార్ట్ అయిందండి. సో డైరెక్ట్‌గా మనం ఈ కంపెనీకి సంబంధించిన అఫీషియల్ కెరియర్ పేజ్ నుంచే ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్‌కి ఈ కంపెనీ నుంచి లాట్ ఆఫ్ బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. సో ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. వర్క్ ఫ్రమ్ ఎనీవేర్ పాలిసీ ఉంటుంది. సో మనం ఇండియాలో ఎనీ లొకేషన్ నుంచైనా ఈ వర్క్ అయితే చేసుకోవచ్చు. అండ్ మెడికల్ అండ్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఉంటుంది. లెర్నింగ్ అండ్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. వొకేషన్స్ ఉంటాయి. కంపెనీ నుంచి ల్యాప్‌టాప్ అండ్ ఇంటర్నెట్ రియంబర్స్‌మెంట్ ఉంటుంది. ఇన్సెంటివ్స్ ఉంటాయి. పేరెంటల్ లీవ్స్ ఉంటాయి. ఎమర్జెన్సీ లోన్స్ ఉంటాయి. ఇలా లాట్ ఆఫ్ బెనిఫిట్స్ అయితే ఈ కంపెనీ నుంచి చూసుకోవచ్చు. సో ఫస్ట్‌లీ జాబ్ డీటెయిల్స్‌లోకి వెళ్తే ఇందులో ఫస్ట్ పొజిషన్ వచ్చేసి క్యాంపెయిన్ మేనేజ్మెంట్ ట్రైనీ పొజిషన్‌కి సంబంధించి ఈ కంపెనీలో రీసెంట్‌లీ హైరింగ్ అయితే స్టార్ట్ అయిందండి. సో ఇక్కడ క్లియర్‌గా చూసుకోవచ్చు. ఫుల్లీ రిమోట్ మోడ్‌లో ఈ వర్క్ అయితే ఉంటుంది. సో కంప్లీట్‌లీ మనం వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఫస్ట్‌లీ జాబ్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ గురించి మాట్లాడుకుంటే క్యాంపెయిన్ ఆప్టిమైజేషన్ లైక్ అనలైజింగ్ క్యాంపెయిన్ పెర్ఫార్మన్స్, మార్కెట్ రీసెర్చ్, పర్ఫార్మెన్స్ రిపోర్ట్, క్లయింట్ ఇంటరాక్షన్ అండ్ అలాగే కంపెనీ యొక్క ఇంటర్నల్ టీమ్స్‌తో కలిసి వర్క్ చేయడము వంటి వాటిపై ఈ జాబ్ యొక్క కీ రోల్ అయితే ఉంటుందండి. అంటే మెయిన్ స్కిల్స్ వచ్చేసి మెయిన్‌లీ డిజిటల్ మార్కెటింగ్ పై గుడ్ నాలెడ్జ్ అయితే ఉండాలి. గుడ్ అనలిటికల్ స్కిల్స్ అండ్ అలాగే స్ట్రాంగ్ వెర్బల్ అండ్ రిటన్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలండి. అండ్ ఆల్సో హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ లాంగ్వేజెస్ పై బేసిక్ నాలెడ్జ్ ఉన్న వారికి అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. అండ్ సాలరీ విషయానికొస్తే 2.2 ఎల్‌పీఏ నుంచి 4 ఎల్‌పీఏ వరకు ఈ పొజిషన్‌కి సంబంధించి స్టార్టింగ్ ప్యాకేజ్ అయితే ఈ కంపెనీ ప్రొవైడ్ చేస్తుందండి. మీ స్కిల్స్ అండ్ ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి సాలరీ అయితే డిసైడ్ అవుతుంది. అండ్ క్వాలిఫికేషన్ ఎంబీఏ కంప్లీట్ చేసిన వాళ్ళు ఫ్రెషర్స్ కూడా జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ప్రీవియస్ ఎక్స్‌పీరియన్స్ అవసరం లేదండి. అంటే రెలెవెంట్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నవారు మాత్రం ఎనీ క్వాలిఫికేషన్ వారైనా ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు. సో డీటెయిల్స్ అని ఒకసారి క్లియర్‌గా చెక్ చేసుకొని అప్లై చేసుకోండి. అంటే నెక్స్ట్ పొజిషన్ వచ్చేసి అగైన్ ఫ్రెషర్స్ కేటగిరీకి సంబంధించి రిమోట్ ప్రొఫైల్‌లో ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ ట్రైనీ పొజిషన్‌కి సంబంధించి ఈ కంపెనీలో చాలా రీసెంట్‌గా హైరింగ్ అయితే స్టార్ట్ అయిందండి. సో ఇక్కడ క్లియర్‌గా చూసుకోవచ్చు. ఈవెన్ ఫ్రెషర్స్ ఆల్సో ఎలిజిబుల్ అండి. సో ఫ్రెషర్స్ కూడా ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఫుల్లీ రిమోట్ ప్రొఫైల్‌లో ఈ వర్క్ అయితే ఉంటుంది. అండ్ ఫస్ట్‌లీ జాబ్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ గురించి మాట్లాడుకుంటే వేరియస్ ప్రాజెక్ట్స్‌కి సంబంధించి సపోర్ట్‌ని అందించడము, కోఆర్డినేటింగ్ వేరియస్ టీమ్స్, ట్రాకింగ్ అండ్ రిపోర్టింగ్ వంటి వాటికి సంబంధించి ఈ జాబ్ యొక్క కీ రోల్ అయితే ఉంటుందండి. సో క్వాలిఫికేషన్ బీఈలో కంప్యూటర్ అండ్ ఐటీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవాళ్ళు అండ్ అలాగే ఎంసీఏ కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు. సో మెయిన్ స్కిల్స్ వచ్చేసి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. అండ్ అలాగే హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ లాంగ్వేజెస్ పై మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి. ఈమెయిల్ మార్కెటింగ్ స్కిల్స్ అండ్ మల్టీ టాస్కింగ్ స్కిల్స్ అయితే ఉండాలి. అండ్ సాలరీ విషయానికొస్తే 2.5 ఎల్‌పీఏ నుంచి 4.5 ఎల్‌పీఏ వరకు ఈ పొజిషన్‌కి సంబంధించి స్టార్టింగ్ సాలరీ ప్యాకేజ్ అయితే ఉంటుందండి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఖచ్చితంగా ట్రై చేయండి. అంటే లాస్ట్ పొజిషన్ వచ్చేసి అగైన్ ఫ్రెషర్స్ కేటగిరీకి సంబంధించి ఎస్ఎఫ్ఎంసీ ట్రైనీ పొజిషన్‌కి సంబంధించి ఈ కంపెనీలో రీసెంట్‌లీ హైరింగ్ అయితే స్టార్ట్ అయిందండి. ఫ్రెషర్స్ అండ్ ఎక్స్‌పీరియన్స్‌డ్ క్యాండిడేట్స్ ఇద్దరూ ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు. సో ఈమెయిల్ మార్కెటింగ్ అండ్ డిజిటల్ మార్కెటింగ్‌కి సంబంధించి కెరియర్‌ని స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి ఇదొక మంచి ఆపర్చునిటీ అనే చెప్పాలి. అండ్ ఫస్ట్‌లీ జాబ్ యొక్క రోల్ గురించి మాట్లాడుకుంటే అసిస్టింగ్ ఇన్ క్యాంపెయిన్
పైప్‌లైన్ సెటప్, డేటా మేనేజ్‌మెంట్, ఈమెయిల్ క్యాంపెయిన్, ఆటోమేషన్ సపోర్ట్, టెస్టింగ్ అండ్ క్లయింట్ కమ్యూనికేషన్ వంటి వాటికి సంబంధించి ఈ జాబ్ యొక్క కీ రోల్ అయితే ఉంటుందండి. అండ్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంబీఏ కంప్లీట్ చేసిన ఫ్రెషర్స్ అండ్ ఎక్స్‌పీరియన్స్‌డ్ క్యాండిడేట్స్ ఇద్దరూ ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ అలాగే రిలవెంట్ ఫీల్డ్‌కి సంబంధించి ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు ఎనీ క్వాలిఫికేషన్ వారైనా ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చండి. అంటే మెయిన్‌లీ మంచి కమ్యూనికేషన్ స్కిల్స్‌తో పాటు టెక్నికల్ నాలెడ్జ్, అనలిటికల్ స్కిల్స్, మార్కెటింగ్ నాలెడ్జ్ అయితే ఉండాలి. అండ్ సాలరీ విషయానికొస్తే 3 ఎల్‌పిఏ నుంచి 5.2 ఎల్‌పిఏ వరకు ఈ పొజిషన్‌కి సంబంధించి ఈ కంపెనీ స్టార్టింగ్ ప్యాకేజ్‌నైతే ప్రొవైడ్ చేస్తుంది. సో, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా మంచి ఆపర్చునిటీ అండి. ఈ 3 పొజిషన్స్‌లో మీకు ఇంట్రెస్ట్ ఉన్న పొజిషన్‌కి ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఈ కంపెనీకి సంబంధించిన డైరెక్ట్ కెరియర్ పేజ్ లింక్‌ను ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ బాక్స్‌లో ప్రొవైడ్ చేస్తాను. సో, మీ ఇంట్రెస్ట్ ఉన్న పొజిషన్‌కి ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్‌ను ప్రతిరోజు ఈ ఛానెల్‌లో తీసుకొస్తుంటానండి. అండ్ ఈ ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోను లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.